ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఆ ఇద్దరు నేతలు గోడ దూకేందుకు సిద్ధమయ్యారా? పార్టీ మారతామని కాంగ్రెస్ పార్టీ నేతలతో చర్చలు జరుపుతున్నారా? బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫోన్ చేసి బుజ్జగించిన మాట వినడం లేదా? ఎవరా నేతలు, ఏంట కథ? 2023 అసెంబ్లీ ఎన్నికల్లో అధికారాన్ని కోల్పోయిన బీఆర్ఎస్ పార్టీకి వరుస దెబ్బలు కంటి మీద కొనుక్కోలేకుండా చేస్తున్నాయి. ఇప్పటికే 6 బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు, 7 ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. తాజాగా అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు, ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి బీఆర్ఎస్ పార్టీకి గుడ్ బై చెప్పబోతున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఈ ఇద్దరు నేతలు కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు రాయబారం నడుపుతున్నట్టు సమాచారం. సంప్రదింపులు పూర్తి కాగానే ఈ ఇద్దరు నేతలు సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకునేందుకు రంగం సిద్ధమైనట్లు టాక్ వినిపిస్తోంది. ఉమ్మడి పాలమూరు జిల్లాలో మొత్తం 14 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. వీటిలో గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 12 చోట్ల విజయం సాధించింది. మరో 2 చోట్ల ఆ పార్టీ ఓడిపోయింది. జోగులాంబ గద్వాలలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి రెండోసారి విజయం సాధించారు. ఇక అలంపూర్ సీటుపై బీఆర్ఎస్ లో అనేక తర్జన భర్జనలు సాగాయి. సిట్టింగ్ ఎమ్మెల్యే అబ్రహాంను కాదని బీఆర్ఎస్ పార్టీ అక్కడ కొత్త అభ్యర్థికి టికెట్ ఇచ్చింది. ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి అనుచరుడు విజయుడికి బీఆర్ఎస్ పార్టీ టికెట్ ఇచ్చింది. దీంతో అలంపూర్ లో కాంగ్రెస్ అభ్యర్థి సంపత్ కుమార్ పై విజయుడు గెలుపొందారు. కాగా ఇప్పటికే గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కాంగ్రెస్ లో చేరిపోయారు. ఉన్న ఒక్క ఎమ్మెల్యే కూడా హస్తం పార్టీలో చేరేందుకు సిద్ధమయ్యాడట. ఈ ఇద్దరు నేతలు నాగర్ కర్నూల్ ఎంపీ మల్లు రవి ద్వారా సీఎం రేవంత్ రెడ్డికి టచ్ లోకి వెళ్లినట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఉమ్మడి పాలమూరు జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ డీలా పడింది. గెలిచిన ఇద్దరు ఎమ్మెల్యేలు ఒకరు ఇప్పటికే కాంగ్రెస్ కండువా కప్పేసుకున్నారు. ఉన్న ఈ ఇద్దరు నేతలు కూడా పార్టీ మారుతుండటంతో దాదాపు కారు పార్టీ ఖాళీ అయినట్టేనని ప్రచారం జరుగుతుంది. అటు వరుస పెట్టి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పార్టీ వీడుతుండటంతో బీఆర్ఎస్ హైకమాండ్ దిద్దుబాటు చర్యలు చేపట్టినట్టు తెలుస్తోంది. అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు, ఎమ్మెల్సీ చల్ల వెంకట్రామిరెడ్డి పార్టీ మారొద్దంటూ స్వయంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఫోన్ చేసినట్టు సమాచారం. బీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగాలని, రానున్న రోజుల్లో సముచిత గౌరవం ఉంటుందని, భవిష్యత్తులో పార్టీ అన్ని రకాలుగా అండగా ఉంటుందని నాయకులకు చెప్పినట్టు తెలుస్తోంది. మరోవైపు గద్వాలకు చెందిన మరికొందరు నేతలు కూడా పార్టీ మారుతారని జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి వారికి టచ్ లోకి వెళ్లినట్టు తెలుస్తోంది. త్వరలోనే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గద్వాలలో పర్యటించే అవకాశం ఉందని, మీకు పార్టీ పదవులపై ఓ క్లారిటీ ఇస్తారని చెప్పినట్టు సమాచారం. దీంతో స్థానిక లీడర్లు పార్టీ మార్పు విషయంలో కాస్త వెనక్కి తగ్గినట్టు తెలుస్తోంది. మరి ఆ నాయకులంతా బీఆర్ఎస్ పార్టీలో కంటిన్యూ అవుతారా, లేదంటే చివరి నిమిషంలో ఏదైనా సంచలన నిర్ణయం తీసుకుంటారా అనేది హాట్ టాపిక్ గా మారింది. మొత్తంగా బీఆర్ఎస్ నేతల జంపింగ్ వ్యవహారం ఆ పార్టీ నేతలకు టెన్షన్ పుట్టిస్తోంది. స్వయంగా బీఆర్ఎస్ హైకమాండ్ పెద్దలు బుజ్జగించిన నేతలు పార్టీ మారుతున్నారు. చూడాలి మరి రానున్న రోజుల్లో ఇంకెంతమంది నేతలు కారు దిగేసి చేతిలో చెయ్యి కలుపుతారు.